పండగ పనులన్నీ కొన్నైతే అయిపోయాయి. ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా! ఇంకా ఇల్లు కడుక్కోవడం, ఇంకా మామూలుగా చిన్న చిన్నవి ఉంటాయి కదా! అవే మిగిలిపోయాయి. మెయిన్ పెద్ద తలనొప్పి పనేంటంటే గిన్నెలు క్లీనింగ్. అవి నేనైతే క్లీన్ చేస్తే మా అత్తయ్య అయితే సదిరేసిందనమాట. మొత్తానికైతే సోను పాపకి ఇంకిప్పుడు నేను చెవులీలు కుట్టిద్దామని అనుకుంటున్నామని చెప్పాను కదా! మధ్యాహ్నం అయితే వాళ్ళ డ్యాడీ వెళ్లి తీసుకొనొచ్చారు. మా తమ్ముడు కూడా వచ్చేసాడు మా పెద్దోడు. సో, ఇంకా మా హస్బెండ్, నేను, మా అత్తయ్య వీళ్ళందరం అయితే గోల్డ్ షాప్‌కి వెళ్దామని రెడీ అవుతున్నాం. మా ఆయన చూడండి మంచిగా రెడీ అయ్యి టీకి టాకన రెడీ అయ్యి కూర్చొని చక్కగా ఫోన్ చూస్తుండు. పాపం పులిసిపోయింది. ఎందుకంటే ఇంట్లో పని చేసి మొత్తానికి మేము చాలా అలసిపోయినాం ఫ్రెండ్స్. అందుకే పండగ ఒక 5 రోజుల ముందే పనులన్నీ పెట్టుకోవాలి. 2 రోజుల ముందు పనులన్నీ చేసి అలసిపోయి పీకపోయిద్ది మొహం. అందుకే సో ఫస్ట్ అయితే పండగకి మనం అందంగా కనిపించాలి కదా! సోను పాపని అయితే స్కూల్లో నుంచి తీసుకొని వచ్చి చక్కగా అది వచ్చిన కానించి నాకు చెవులీలు కుట్టియాలి అని నొప్పొత్తది నాన్న కుట్టించుకుంటే అని అంటే ఏం కాదు నేను ఓర్చుకుంటా మమ్మీ అని అంటుంది. సరేలే ఇంకా నీ ఉత్సాహాన్ని ఎందుకు కాదనాలి అని ఇంక ఇప్పుడైతే సోను పాపని రెడీ చేస్తున్నాను. సోను పాప అయితే ఎంత క్యూట్‌గా అనిపించిందో. ఇది వాళ్ళ అక్క డ్రెస్సు. మోనుగాడు అంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయని చెప్పాను కదా! తన్ని కూడా తీసుకొని వస్తే బానే ఉంటదిలే గానీ చెప్పాను కదా ఎగ్జామ్స్ అని. అందుకే ఇంక తనైతే తీసుకొని రాలేదు. తను వచ్చినా ఇంక చేసేదే ఉంటది. వాళ్ళ చెల్లి ఏడుస్తా ఉంటే చూసి నవ్వుతా ఉంటది అంతే కదా! వద్దులే ఇంక తను చదువుకోవడమే బెటర్ అనేసి తనైతే తీసుకొని వచ్చాను. మళ్ళీ అక్కడికొచ్చిన తర్వాత నాకు చెవులీలు కావాలి మమ్మీ అని ఏడిసిందనుకో ఇంక చూసుకోండి ఉన్నయే కొన్ని ఇవైనా సరిపోతాయా లేదా డౌట్‌గానే వెళ్తున్నాము. ఎందుకంటే బంగారం రేటు ఆకాశాన్ని అంటిపోతుంది నిజంగా. అసలు మనలాంటి వాళ్ళని నిజంగా కొనలేమబ్బా! అసలకి ఏ డోక్రాలో, ఏ లోన్‌లో వత్తే తప్పించి బంగారం మామూలుగా అయితే అస్సలు కొనలేము. ఇప్పుడు మా సోను పాపనైతే అందంగా రెడీ చేస్తున్నాను. సోను పాప ఎవరిలాగా ఉంటది చెప్పండి? చాలా మంది వాళ్ళ మమ్మీ లాగే ఉంటదని చెప్తూ ఉంటారు. సోనుగాడైతే నాలాగా, మోనుగాడేమో వాళ్ళ డ్యాడీ లాగా. సో, చాలామంది యూట్యూబ్‌లో నుంచి అలాగే కామెంట్స్ వచ్చినాయి కదా! ఇంకిప్పుడైతే కొద్దిసేపు అయితే మురిసాను. ఈ వీడియో నా పెద్ద బిడ్డ చూస్తే "నువ్వు మురు చెల్లితోనే మురు. నాతో ఏం మురవద్దులే" అనేసి చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతూ ఉంటది. సో, మీరైతే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి అబ్బా!